విషయాల గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరోవైపు నిన్న రాత్రి కరీంనగర్లో చాలా పెద్ద గొడవలు జరిగినాయి. హనుమాన్ మాల వేసుకున్నటువంటి ఒక స్వామిని పోలీసులు 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లడము, శోభయాత్రలో ఇబ్బంది ఎవరో వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అతను అరెస్ట్ చేయడము. సో దాంట్లో భాగంగా అరెస్ట్ చేయడం కాదు, వాళ్ళు ఇక్కడే మేము మమ్మల్ని అడ్డుకున్న వాళ్ళని ఇక్కడే మాకు వదిలేయండి, మా చేతిలోకి వదిలేయండి అన్నందుకు హనుమాన్ మాల వేసుకున్నటువంటి అక్కడ స్వాములను ఈడ్చుకెళ్ళడం జరిగింది. సో ఒకసారి దాని గురించి కూడా మనం చూద్దాము. ఇక్కడ చూడండి ఒకసారి. కరీంనగర్లో పోలీసుల అత్యుత్సాహం, హనుమాన్ మాలధరణలో ఉన్న వ్యక్తిని 100 అడుగులు దూరం లాక్కెళ్లిన వైనం. ఇదే సంఘటన మిగిలిన ఎవరైనా చేసుంటే ఇట్లనే ఈడ్చుకెళ్లే వాళ్ళ. పాయింట్ నెంబర్ 1, అసలు నిజంగా బండి సంజయ్ అనే వ్యక్తిని అధ్యక్షుడిగా తీసేసి బీజేపీ తప్పు చేసిందా అంటే అవుననే చెప్పాలి. నిజంగా బండి సంజయ్ని గనక తీయకపోయి ఉంటే, అధ్యక్షుడిగా తీయకపోయి ఉంటే బండి సంజయ్ అనే వ్యక్తి పాత బస్తీలకు పోయి సర్జికల్ స్ట్రైక్ చేసి కొట్లాడుతుండే. అండ్ అదే రకంగా కరీంనగర్లో బండి సంజయ్ నేటివ్ ఏరియాలో ఈ సంఘటన జరగడం అనేది చాలా 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 బాధాకరం. అండ్ అట్లనే రాత్రి కూడా వాళ్ళందరికీ అండగా ఉంటామని చెప్పి మాట్లాడడం కూడా తెలిసింది. మరి ఈరోజు దీని మీద ఏం చేస్తారో కూడా మనం కూడా వేచి చూడాలి. 100 మీటర్లు అక్కడ ఏంటంటే అంత దూరం గుంజుకెళ్తే ఆ కారు మధ్యలో పడి ఆ స్వామికి ఏమైనా అయి ఉంటే, ప్రాణం పోయి ఉంటే అని చెప్పి వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. ఎవరో ఒక అప్స్టాండింగ్ పర్సన్ వచ్చి రెచ్చగొట్టే విధంగా వాళ్ళు శోభయాత్ర చేస్తూ ఉన్నారు. స్వాములందరూ కలిసి కరీంనగర్లో శోభయాత్ర చేస్తూ ఉన్నారు. సో శోభయాత్ర చేస్తున్నటువంటి తరుణంలో ఒక అప్స్టాండింగ్ పర్సన్ వచ్చి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది, దూషించడం జరిగింది, తిట్టడం జరిగింది. సో ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇరు వర్గాలకు అంటే ఆ వ్యక్తిని స్వాములందరూ కలిసి అట్లా అంటవా అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్న తరుణంలో, గట్టిగా కొట్లాడే తరుణంలో పోలీసులు వచ్చి అతన్ని పట్టుకొని తీసుకెళ్తడం జరుగుతుంది. సో ఈ తరుణంలో వీళ్ళు ఏమంటారు, అట్లెట్లా మీకు అప్పచెప్తాం, అతనికి దేహశుద్ధి చేయాల్సిందే, మేము అతన్ని కొట్టాల్సిందే, మా దేవుణ్ణి అంటాడా అంటే ఈ రకమైనటువంటి నిన్నంతా కూడా జరిగింది. ఆ ఇరు వర్గాల మధ్యలో ఒకడున్నాడు, అతను వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడము, సో దూషించడము, సో రకరకాలుగా జరిగింది. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇదే వేరే మతస్థులు కానీ ఎవరైనా అయితే మీకు ఇట్లనే గల్ల పట్టుకొని అడిగే క్వశ్చన్ చేసి దమ్ముందా అని పోలీసులకి అడగడం జరిగింది. ఎందుకు అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని పోలీసులకు క్వశ్చన్ వేయడం జరిగింది. ఇది మాత్రమే కాదు, అది అడిగినందుకు ఇక్కడ పోలీసులు హనుమాన్ మాలలో ఉన్న స్వామిని ఈడ్చుకొని వాహనంతో పాటు ఈడ్చుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా చాలా బాధాకరం. దయచేసి దీని గురించి అందరూ కూడా మాట్లాడాలా, స్పందించాలా.
అండ్ అలాగే వీళ్ళందరికీ కూడా మాలలో ఉన్న వ్యక్తులను దూషించడమే చాలా పెద్ద తప్పు. అటువంటిది ఆ గుంజుకెళ్ళడము, అతను ఆ తోపులాటలో కావచ్చు, ఆ వెహికల్ పోలీసులు గుంజుకెళ్ళే తీరు కావచ్చు, అతనికి ఏమైనా అయ్యి ఉంటే, చనిపోయి ఉంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని చెప్పి వాళ్ళందరూ కూడా గొడవ పడతా ఉన్నారు. బట్ ఒకటి, ఇది నేనే కాదు, చాలామంది ఇప్పుడు బీజేపీ నుండి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది అన్నారు, నిజంగా బండి సంజయ్ అధ్యక్షుడు మార్పు అనేది తెలంగాణకి తీరని లోటు. అందుకే పబ్లిక్ ఎవరు కూడా బీజేపీ నమ్మట్లే, నమ్మకం కోల్పోయినరు బండి సంజయ్ని తీసేయడం వల్ల, అధ్యక్షుడు మార్పు వల్ల. అదే ఆయన అధ్యక్షుడుగానే ఉండుంటే ఈ పార్టీకి బీజేపీ కూడా ఇక్కడ అధికారంలో వచ్చు అని బలంగా ప్రతి ఒక్కరు కూడా నమ్ముతా ఉన్నారు. అందులో తెలంగాణ అంటే బీసీల ప్రాతినిధ్యం వహించడం ఎక్కువ. అటువంటి బీసీ నాయకుడు ప్రతిసారి కొట్లాడే వ్యక్తిని తీసుకెళ్ళి వెళ్ళడము అంటే దీనికి దానికి ఏంది శ్రావ్య ముడిపెడుతున్నావు అంటే, ఇప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఉండుంటే ఈ ఇష్యూకి ఈ పార్టీకి పాత బస్తీలో పోయి సర్జికల్ స్ట్రైక్ చేసుడో, గ్రౌండ్లో కొట్లాడో, ఇది ఎట్లా జరుగుతుందని చెప్పి క్వశ్చన్ చేసుడో, నిగ్గదీసి అడుగుడో లాంటివి జరుగుతుండే. అట్లా ఏం జరగట్లే. సో ఆయన ఒక్కడు బండి సంజయ్ గారు కరీంనగర్లో జరిగింది ఇష్యూ కాబట్టి, సో కరీంనగర్కే ఆయన ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి, సో కరీంనగర్లోనే ఈ ఇష్యూ గురించి కొట్లాడే అంశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి ఈరోజు వేచి చూడాలి. మరి దీని గురించి ఇప్పటికే ట్వీట్ చేయడం కూడా జరిగింది, అండగా ఉంటామని డీజీపీని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. డీజీపీకి కూడా కాల్ చేసి గొడవల గురించి తెలుసుకోవడం జరిగినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సో ఇది నేను మాత్రమే కాదు, చాలామంది జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకొంతమంది నాయకులు కావచ్చు, వీళ్ళందరి అభిప్రాయం కూడా అదే. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ప్రజల అభిప్రాయం కూడా అదే. మరి దీని నుంచి బయటపడాలి, ఈ మచ్చ నుండి బయటపడాలంటే ఏం చేయాలి? మళ్ళీ బండి సంజయ్ లాంటి వ్యక్తికి, ఒక బీసీ నాయకుడికి ఒక మంచి పదవి ఇవ్వడం, ఇస్తే మళ్ళా బీజేపీని నమ్ముతారు, నమ్మే అవకాశాలు కూడా ఎక్కువ కనబడతాయి అని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఈరోజు పోయి మైక్ పెట్టి అడిగితే, బండి సంజయ్ గురించి అడిగితే ఈ ఎంఐఎం వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు లేకపోతే ఇంకొంతమంది వాళ్ళు తిడతారేమో, కానీ సామాన్య ప్రజల దగ్గరకు పోయి మైక్ పెట్టి బండి సంజయ్ గురించి 2 ముక్కలు చెప్పమంటే ఒకసారి టెస్ట్ చేసి చూడండి, వాళ్ళు ఏం చెప్తారో తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా చాలామంది బీసీ వర్గానికి చెందిన వాళ్ళు, ప్రజలు, పబ్లిక్, వీళ్ళందరూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా బాధపడతా ఉన్నారు. ఇప్పటికైనా మళ్ళీ బండి సంజయ్కి తెలంగాణకు ఒక కీలకమైనటువంటి పదవి ఇవ్వాలి అని చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇటువంటి గొడవలు కాకుండా మరి బీజేపీ ఏ రకంగా స్పందిస్తుంది, మరి బీజేపీ నాయకులు కావచ్చు, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, మరి ఇంత పెద్ద రచ్చ జరుగుతూ ఉంది, రాత్రి నుండి బ్రేకింగ్ న్యూస్లు అవుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళు ఏం స్టాండ్ బై తీసుకొని ఏం మాట్లాడుతున్నారు, ఎవరేమన్నా స్టేట్మెంట్ ఇచ్చిరా అనేది కూడా మనము వేచి చూద్దాం.